మా ఛానల్ ద్వారా మీరు ఎవరికైనా ఏమైనా చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్పుకుంటారు? ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నానండి. పడ్డ కష్టాన్ని గుర్తించి నాకు తగిన న్యాయం చేయమని కోరుకుంటున్నాం మేడం గారు. ఎందుకంటే వాళ్ళు పబ్లిసిటీ పరంగా వాళ్ళు ఉపయోగంలో పెట్టుకున్నారు తప్పించి మాకైతే ఎటువంటి న్యాయం అయితే జరగలేదు మేడం. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఏమైందంటే మేడం, మాది డిజబిలిటీగా 90% ఉంది మేడం. 90% అంగవైకల్యం ఉండి నాకు 15,000 పెన్షన్ ఓకే అయితే మళ్ళీ ఆఫీసర్స్ మేడం చాలా ఘోరం. అది కూడా అరుణ్ని పెన్షన్ అయితే నాకు 6,000 రూపాయలు కొనసాగుతుందండి. ఆపడం అంటే లేదు, 15,000 అయిన పెన్షన్ రాలేదు. సరే ప్రదీప్ గారు, మీకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నా తరపున అయితే నేను ఇది నలుగురిలోకి వెళ్ళేటట్టు చేయడం మాత్రం నేను చేస్తాను. ధన్యవాదాలండి. ఆ విధంగా స్పందించి తీసుకెళ్ళినందుకు ఇంకా మీకు ప్రత్యేక ధన్యవాదాలండి మీ మీడియా వారికి. అంతకుమించి నేను ప్రభుత్వాన్ని అడిగే స్టేజ్లో ప్రస్తుతం నేను లేను కాబట్టి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, నా తృప్తి కోసం ఒక 7,000 రూపాయలు మీకు అందిస్తున్నాను. మీరు సెల్ఫ్గా బ్రతకాలనుకున్న దానికి ఎవరో ఒకరు దారి చూపించాలని, అది నా త్రూ అయితే నాకు సంతోషమే. లేదు ప్రభుత్వాలకు కదిలొచ్చి అయ్యో ఈ అబ్బాయికి మాట ఇచ్చాను కదా అది నిరూపించుకుందామని ఇప్పటికైనా ఇప్పుడు వాళ్ళు లీడ్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళే ముందుకొచ్చి ఈ వీడియోని వాళ్ళు చూసి మీకు స్పందిస్తే మీకు ఇంకా హ్యాపీయే కదా. సో అదే జరగాలని కోరుకుంటాం. మీరు మాలాంటి ఇలా దృష్టిలో పెట్టుకొని తీసుకెళ్ళి పబ్లిక్ తీసుకెళ్తున్నారండి. సరే, మీకు మట్టుకు రుణపడి ఉంటాం మేడం గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోరిక నెరవేరాలని నేను కోరుకుంటాను.